వెల్కమ్ టు మగధా న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే మొన్న బిల్ గేట్స్ వచ్చిన తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఆయన వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఇక్కడ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏఐ వినియోగానికి సంబంధించి చాలా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో హైటెక్ సిటీ లాంటిది లేకపోతే టెక్నాలజీ పరంగా ఏమైనా ఒక ముందడుగు పడిందంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. అప్పుడు దానికి ఒక ప్రధాతగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు బిల్ గేట్స్ని. సో అలాంటి సందర్భంలో ఆయన వచ్చినటువంటి తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి, ఎంత అభివృద్ధి జరిగిందో మనం ఇప్పటికే చూస్తున్నాం. దాని ఫలాలు అనుభవిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు చూసాం. సో ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. ఒక నూతన వరవడితో కొన్ని ఒప్పందాలు జరగడం, లేకపోతే అక్కడ ఫౌండేషన్ చేపడుతున్నటువంటి చర్యలకు సంబంధించి చంద్రబాబు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ క్లియర్గా వివరించినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే ఇక్కడ ఒక అంశం తెరపైకి వస్తుంది. సో ఇక్కడ టీ కప్పులు లేకపోతే వారికి పెట్టినటువంటి ఖర్చుల గురించి వైసీపీ మాట్లాడుతుంది. కానీ వైసీపీని ఎందుకు టీడీపీ ఆహ్వానించలేదన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రోటోకాల్ ప్రకారమో లేకపోతే ఇంకొక అంశమో గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. సో బిల్ గేట్స్ లాంటివి వచ్చినప్పుడు ఎందుకు జగన్ ఆహ్వానించలేదన్నటువంటి పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే అంశాలపై ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గా కుమార్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్న వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి మనం దుర్గా కుమార్ గారితో స్టార్ట్ చేద్దాం. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు, ఆనంద్ మోహన్ గారికి, మన ఇతర వీక్షకులకు కూడా. ఒకటి అంటే చాలా నూతన ఆవిష్కరణ అంటారు కదా, ఒక రివాల్యుయేషన్ తీసుకురావటం. అంటే అప్పటికి ఇలాంటి టెక్నాలజీ గురించో లేకపోతే అవగాహన ఉన్నా కూడా మనకి లేదు. కానీ అప్పుడు బిల్ గేట్ని తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది, ఇప్పటికీ మాట్లాడుతుంటారు. సో ఇలాంటి సందర్భంలో ఎందుకు ఈసారి అమరావతికి పిలిచినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి గత ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎందుకు ఆహ్వానించలేదు అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించలేదు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం? ఇది ఆహ్వానాలకు సంబంధించిన అంశం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజా జీవితానికి ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా కొన్ని చెడ్డ సంప్రదాయాలకు ఆయన తెరలేపాడు. ఆయన టైంలో కూడా ఎప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం లేదండి. నేను 79 నుంచి రాజశేఖర్ గారు జర్నలిస్ట్ గా ఉన్న ఈనాడు రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యి, అప్పట్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన అసెంబ్లీలో శాసనసభాపక్ష నాయకులకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు మాట్లాడుతున్న టైంలో ఎవరైనా అధికార పక్ష సభ్యులు అంతరాయం కలిగిస్తే కూడా ఆయన చాలా కోపం చూపించి కూర్చోమనేవాడు. వాళ్ళకి అటువంటి గౌరవం ఇచ్చేవాడు. ప్రతి చిన్న అంశం మీద కూడా అఖిల పక్ష సమావేశాన్ని, లేదు శాసనసభ జరుగుతా ఉన్నప్పుడు కూడా అఖిల పక్ష నాయకుల్ని, వివిధ శాసనసభ పక్ష నాయకుల్ని పిలిచి మాట్లాడుకోవటం అనేది సాంప్రదాయం. అది ఒక కుటుంబ వాతావరణంగా ఉండేది తప్ప శత్రువులు అన్న భావనగా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ఒక బలహీనత, ఆయన కింద స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదండి. గ్రామ స్థాయి నుంచి అసలు ప్రజల బాధలు ఎలా ఉంటాయి, అసలు రాజకీయ పార్టీల పనితీరు ఎలా ఉంటది, అసలు ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనేది ఆయనకు ఒక అవగాహన లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన డైరెక్ట్ ఎంట్రీ ఎంపీగా వెళ్ళిపోవటంతో ఆయనకి ఎవరన్నా వచ్చి కలవాలన్నా కూడా సొంత పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రులు కలవాలంటే కూడా ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకు వస్తున్నాడో కూడా చెప్పాల్సిన పరిస్థితి. నిన్న సాయంత్రం నేను రవీంద్ర భారతిలో మండలి వెంకటకృష్ణారావు గారి 100 జయంతి ఉత్సవాల కార్యక్రమం జరిగితే దానికి నిన్న సాయంత్రం 7 వెళ్ళానండి. కిరణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చాడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు. ఆయన కూడా నిన్న చెప్పిన మాట ఏంటంటే, కిరణ్ కుమార్ గారిని మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలంటే, వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అప్పట్లో సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో చాలా యోగ్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా నిన్న ఏం చెప్పారంటే, ఎంత బాధపడ్డాడంటే, ఇప్పటి రాజకీయాలు చాలా మనమే తగ్గించుకున్నాం రాజకీయ నాయకుల్ని. ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్ని తిట్టడం, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని తిట్టడం. కానీ మన దగ్గర రాజకీయ నాయకులు మనమే ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటున్నాము. దీంతో రాజకీయ నాయకులు అంటేనే ఒక ఏహ్య భావం వచ్చింది ప్రజల్లో అనే ఎంతో ఆవేదనతో చెప్పారు. అది చాలా వాస్తవమైన మాట. అది అసలు వ్యక్తిగతంగా ఇక్కడ తగాదాలు ఏముంటాయండి?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంత ఏజ్ ఉంది, రాజశేఖర్ రెడ్డి అందులోనూ గారికి రాజకీయాల్లో శాశ్వతంగా ఉండే మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు. అది మనకి చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పటికీ అది జరుగుతున్నటువంటి సందర్భాలు చూసాం మనం. అవునండి. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అంటే ఆ రోజు బిల్ గేట్స్ వస్తే అదొక అద్భుతంగా చూశారు. సో ఆయన రావటం ఆవిష్కరణలకు పునాది పడినటువంటి సందర్భాన్ని ఎప్పుడు కూడా విమర్శించలేదు ఆ రోజు. కానీ ఈరోజు విమర్శలు గురవుతున్నటువంటిది అంటే పార్టీలు కలుపుకెళ్ళటం, లేకపోతే రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత అంటే వ్యక్తులకే ఇచ్చినటువంటి ప్రాధాన్యత రాష్ట్రానికి ఇవ్వట్లేదు. రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందన్నటువంటి కోణంలో చూడట్లేదా? కేవలం పార్టీల వరకే చూస్తున్నారా? అది ఇప్పుడు ఇంకొక మాట అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి రాజధాని శంకుస్థాపనకి పిలవటానికి వెళ్తుంటే అసలు మీరు నా ఇంటికి కూడా రావద్దని ముందుగానే ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు మనం ఒక వివాహ పత్రిక ఇవ్వదలుచుకున్నాము, వెళ్తాము, నా ఇంటికి రావద్దని చెప్పడం ఏంటండి? అయినా కూడా మంత్రులు వెళ్తే కూడా ఆ టైంకి కత్తిసీగా కూడా పలానా టైంలో మేము వస్తున్నామని చెప్తే కూడా ఆయన లేకపోతే అక్కడ ఉన్న ఆయన సిబ్బందికి ఇచ్చొచ్చారు. తర్వాత ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఆయనకి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేకపోతే ఆయనకి అక్కడ కట్టాలన్న ఉద్దేశం లేకపోవచ్చు. కానీ శంకుస్థాపన జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన వెళ్ళాలి. అది ప్రజల కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వ్యక్తిగతమైన కార్యక్రమం కాదు కదండి. అటువంటి విశాల దృక్పథం లోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఇప్పుడు నేను ఇంతవరకు 79 అంటే 47 ఏళ్ల నుంచి అనేక పార్టీల గెలుపు ఓటములు చూశానండి. ఎంతో ఉజ్వలంగా వెళ్ళిన ఇందిరాగాంధీ గారు కూడా ఓటమి చెందినప్పుడు కూడా ప్రజల తీర్పు నేను శిరసా వహిస్తాను అన్నారే తప్ప ప్రజలు తప్పు తీర్పిచ్చారు, నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకోకపోవటం అనేది వాళ్ళ దురదృష్టం, నేను వాళ్ళ సంగతి చూస్తాను అని సవాళ్ళు ఇస్తున్న పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదండి. నేను వయసులో 70 లోపే ఉండొచ్చు, కానీ నాకు యాజ్ ఏ జర్నలిస్ట్ గా నాకు చిన్న వయసు నుంచి కూడా అనేక పెద్ద పెద్ద వాళ్ళని అప్పటికే 70-75 ఏళ్ల వయసు వాళ్ళతో కలిసి తిరిగిన అదృష్టం నాకు కలిగింది. వాళ్ళ ఆలోచన విధానాన్ని, ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన విధానాన్ని చూస్తుంటే అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. అసలు పరిపక్వతే లేదు. ఇంకోటి ఆయన గురించి ఒక న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే ఆయన మీద బయోపిక్ కూడా తీస్తున్నారు. ఆయన గుమ్మడి నరసయ్య గారు. ఆయన ఎంత సాదాసి మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద కోట్లు, లక్షల కోట్లు సంపాదించాల. ఇప్పటికీ చిన్న ఇంట్లో ఉంటాడు, సైకిల్ వేసి తిరుగుతాడు. ఒక సాధారణ ట్రైబల్ ఆ ప్రాంతంలో ఎలా బ్రతుకుతాడో అదే జీవన ప్రమాణంతో బతుకుతున్నా కూడా ఆయన మీద బయోపిక్ తీస్తున్నారంటే ఎంత ఆదర్శమైన వ్యక్తితో చూడండి. ఆయన ఇప్పుడు ఎవరి గురించి కూడా అనడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అన్నాడండి. ఆయన ఏమి నిందించలా, తండ్రి దగ్గర నుంచి ఆయన ఏమీ నేర్చుకోలేదు అని ఆయన అన్నాడు. అంటే అంత అనుభవం కలిగిన వ్యక్తి. అదే రాజశేఖర్ రెడ్డి గారు అదే గుమ్మడి నరసయ్య గారిని శాసనసభ ప్రాంగణంలో ఒకసారి, ఏమయ్యా నరసయ్య గారు, నువ్వు నీ దగ్గర ఏం పడుతుందయ్యా, మేము ఓడించలేకపోతున్నాం అన్నాడు. అంటే ఎంత డబ్బు వీళ్ళు ఖర్చు పెట్టినా ప్రజాబలం ఉన్న వ్యక్తుల్ని ఎవరేం చేయలేరండి. ఆయన ప్రజల్లో మమేకం అవ్వటం నేర్చుకోలేకపోయాడు అన్న భావనని ఆయన వ్యక్తం చేశారంటే నరసయ్య గారు, దాన్ని బట్టి ఈయనలో ఎంత అపరిపక్వతమైనటువంటి ఇది ఉంది, ఎంత ఉద్వేగపూరితం లేకపోతే ఉద్రిక్తంగా మాట్లాడటం వ్యక్తుల మీద. ఎందుకండి, నువ్వు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మీరు చెప్పారు ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు అధికార పక్షంలోకి రావని ఎవరన్నా చెప్పగలరా? 151 స్థానాల నుంచి 11కి వచ్చావు, ఇవాళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ప్రతి మినిట్ కూడా మనం చెప్పలేము. అదే అంటే కానీ ఓర్పు అయితే ఉండాలి రాజశేఖర్ గారు. ప్రజలు మనని సార్, ఇప్పుడు ప్రజలు మనని ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో లేకపోయినా అసలు ఏమి 0 సీట్లు వచ్చినా కూడా మన ప్రవర్తనని వాళ్ళు గమనిస్తారండి. గమనించి ఎప్పుడు ఎలాంటి న్యాయం చేయాలో వాళ్ళు చేస్తారు. రాజకీయం అంటేనే సేవ చేయటం. రాజకీయ సేవ చేయడం, అది అధికారంలో ఉన్నా పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి రాజకీయ నాయకులు. అది తర్వాత ఇంకోటండి, అసలు యాక్చువల్ గా నిన్న బిల్ గేట్స్ గారు వచ్చినటువంటి కార్యక్రమం నిన్న అధికారికంగా కంటే ఒక స్నేహపూరితంగా వచ్చి ఆయనంతటా ఆయన ప్రజల్లో మమేకమయ్యి అగ్రికల్చర్ ఫార్మ్స్ లోకి వెళ్ళటం, స్థానికులకి కలవటం, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం తీసుకోవటం, అంత విఐపి ఎప్పుడు కూడా అలా ఉండడండి. చాలా ఇన్ఫార్మల్ గా కలివిడిగా తిరుగుతా కార్యక్రమం చేసుకెళ్ళిపోయాడు. అంటే మనం ఒక చుట్టాల ఇంటికి వెళ్తే ఎట్లా వెళ్తామో, ఆత్మీయుల ఇంటికి వెళ్తే అట్లా జరిగింది. కానీ నిన్న అఫీషియల్ కార్యక్రమంగా ఇదేం జరగలేదండి. అలాంటప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశాన్ని, ఆయన ఇక్కడికి రావటం వలన రాష్ట్రానికి జరిగిన మేలుల గురించి
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన మన అతిథి కాబట్టి ఒక మంచి ఒక కితాబ్ ఇస్తే వచ్చిన నష్టమే ఉందండి. నిన్న ఆయన రావటం నాకు కూడా సంతోషం. ఒకవేళ నువ్వు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంటుంది. రేపు నువ్వు అవ్వవని ఏముంది. తర్వాత అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం కావాలి. సో ఆ దిశగా వెళ్ళాలి. ఆ దిశగా ఆయన నిన్న కనుక ఒక కితాబ్ ఇచ్చుంటే, ఆయన ఎంతో కలివిడిగా రావటం, రాష్ట్రానికి ఒక అతిథిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా వచ్చాడు, అనేక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి సూచనలు ఇచ్చాడు, నేను భాగస్వామిని అవుతాను అన్నందుకు నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను అని అంటే ఆయన విలువ పెరిగేది. అంతేగాని ప్రతి వాళ్ళ మీద నేను ఇప్పుడు నీకు తగాదా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం మోకా ఆనంద్ సార్ గారి దగ్గరికి వెళ్దాం సార్. ఒకసారి ఎందుకు టీడీపీ ఆహ్వానం మేరకు ఒకసారి మాట్లాడదాం. ఎస్ ఆనంద్ సార్ గారు, నమస్తే సార్. ఎస్ ఆనంద్ సార్ గారు, ప్రధానంగా అంటే పార్టీలు ఏవైనా కూడా గతంలో ఇదే బిల్గేట్ గారు వస్తే ఒక అద్భుతంగా చూశారు, పార్టీలు విమర్శించినటువంటి సందర్భాలు ఏవై, అభివృద్ధి ఏం జరుగుతుందో చూశారు. కానీ ఇప్పుడు ఎందుకు